నువ్వే పాపమైతే నువ్వు జరిగిస్తూ ఉంటా ఉన్నావో, ఏ పాపాన్నైతే నువ్వు కొనసాగిస్తూ ఉంటా ఉన్నావో, ఏ పాపాన్నైతే నువ్వు చేస్తూ ఉంటా ఉన్నావో, ఆ పాపం నిన్ను ఒక రోజు పట్టుకుంటది. పట్టుకోవడం మాత్రమే కాదు, నిన్ను ఎత్తి సమాజానికి చూపిస్తుంది. ఈమె పాపి, ఇతడు పాపి. మనం చాలా మంది తాగుబోతాం చూస్తూ ఉంటాం. రోడ్ల మీద పడి బొల్లాడే వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం. కుక్కల దగ్గర, పందుల దగ్గర బొల్లాడుతూ ఉంటారు తాగేసి, తప్ప తాగి అట్లంతా బురద కంపు కొట్టుకుంటూ. అది స్టార్టింగ్ స్టేజ్ కాదటంది. స్టార్టింగ్ లో ఏదో ఒక చాటుమోటుగా ఎక్కడో ప్రారంభించాడు చిన్నగా, ఎవరికి తెలియకుండా అట్ట తాగుంటాడు. ఆ పాపము తనని పట్టుకొని సమాజానికి ఎట్లా చూపిస్తుంది అంటే, వీడు పచ్చి తాగుబోతురాయుడు అని చూపిస్తుంది. ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేసింది, అందరికి తెలిసిపోయేటట్లుగా ఆ పాపము అతన్ని సమాజానికి చూపిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వే పాపాన్ని జరిగిస్తున్నావో, ఏ పాపంలో నువ్వు కొనసాగుతున్నావో నాకు తెలియదు, కానీ నీకు ఖచ్చితంగా తెలుసు కదా. అది నిన్ను పట్టుకొని సమాజానికి చూపించక ముందే మన పాపాలను క్షమించగలిగే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ పొందుకో. ప్రభువా, నేను అవమానపరచబడక ముందే, పాపకు శిక్ష నేను అనుభవించక ముందే నీ పాదాల దగ్గరకు వస్తున్నాను ఆయన, నన్ను క్షమించి ఈ పాపం నుంచి నన్ను తప్పించు. ఇది నన్ను పూర్తిగా పట్టుకోకముందే నేను దీన్ని వదిలేసుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభు అని దేవుడి దగ్గర వేడుకో. లేకపోతే అది నిన్ను పట్టుకున్నదంటే నిన్ను అనేక రకాలైన నిందలకు, అవమానాలకు అప్పచెప్తుంది. భయంకరమైన పాపపు శిక్షకు నిన్ను అప్పగించేస్తుంది. ఒకవేళ పాప క్షమాపణ లేకుండా మరణిస్తే ఆరుని అగ్నిగుండానికి ఆహుతైపోతావు, జాగ్రత్త. కాబట్టి నిన్ను పట్టుకోకముందే నువ్వు పట్టుకున్న పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు.